దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ వంటి పథకాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు చేయూత ఇవ్వడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, 47 మంది లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న ఎన్నో విప్లవాత్మక పథకాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. అందువల్లనే పలు రాష్ట్రాల ప్రజలు తమకు కూడా చేయూత ఇవ్వాలని బీఆర్ఎస్ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం, అదేవిధంగా మల్లాపూర్ మండలంలో దాదాపు 47 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 22 మందికి ఇచ్చడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి అయితే కోట్ల నియోజకవర్గంలో ఎన్ని విధాల ఎవ్వరు 10,000 రూపాయల బిల్లు తీసుకొచ్చి ఇచ్చినా 2,000, 3,000, 5,000 ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో సీఎంఆర్ఎఫ్ ఏదైతే పెట్టిందో దాంతో ఏ ప్రభుత్వం చేయలే, ఇక్కడ కూడా పాత ప్రభుత్వాలు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇస్తారు. పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ సీఎంఆర్ఎఫ్ అనేది మా ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది కనుక పేదవాళ్ళకు లాభం చేయాలి, చిన్నగా ఎంతో కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ సీఎంఆర్ఎఫ్. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితే దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి లేదు. పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఒక పేద కుటుంబం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ కూడా లేని పథకాలను మన దగ్గర అమలు చేసి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వేల పథకాలు మన దగ్గర అవుతున్నాయి. మన పథకాలను పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను పక్క రాష్ట్రాలు చూసి ఇలా బీఆర్ఎస్ పార్టీ స్థాపించినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి బీఆర్ఎస్ పార్టీతోనే భారతదేశం బాగుపడుతున్న ఒక ఆలోచనకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పక బీఆర్ఎస్ పార్టీ
జెండా ఎగరేస్తాం. కేంద్రంలో తప్పక ఎగరేసి ఈ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చేయడం కోసం తప్పక గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి పూర్తి విశ్వాసం మా తెలంగాణ ప్రజలకు ఉంది, మాకుంది, మాకు నాయకులకు ఉంది కనుక